పేషెంట్స్ ఎక్కువయ్యారా? లేకపోతే కోవిడ్-19 వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఐ థింక్ ఇట్స్ ఏ ఆన్సర్ ఇన్ ప్రాసెస్, చెప్పడం కష్టం. సో యా, డెఫినెట్లీ కోవిడ్-19, యా, కోవిడ్ హ్యాస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యాస్ ఇంక్రీస్డ్ ఇట్. ఈ పార్ట్ వరకు ఇండైరెక్ట్లీ ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెస్ లెవెల్స్. బట్ లాస్ట్ ఫ్యూ 1-2 ఇయర్స్లో వాట్ వీ హ్యావ్ సీన్ డిజీజ్ ఎక్స్టెంట్, అంటే బ్లాకేజెస్ ఎక్స్టెంట్ అయినా కానీ, క్యాల్స్ బ్లాకేజెస్ ఎక్కువ అయినా కానీ, ఆ టైప్ ఆఫ్ డిజీజ్ అయినా కానీ అది కూడా చాలా బ్యాడ్గా వస్తుంది. సో సమ్ వాట్ మేబీ కోవిడ్ కూడా ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ హ్యాస్ ఎఫెక్టెడ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్సే కాకుండా డిజీజ్ సివియారిటీ, డిజీజ్ ఒక బ్యాడ్నెస్ కూడా పెరిగింది అంటాము కోవిడ్ వల్ల. సో ఈజ్ ఇట్ బికాస్ ఇన్ఫెక్షనా, ఇన్ఫ్లమేషనా, ఆర్ దాని తర్వాత మనం చేసుకున్న మార్పులు, మనం తీసుకున్న స్ట్రెస్ లెవెల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, అవన్నీ ఎఫెక్ట్ వస్తున్నాయో చెప్పడం కష్టం. యా, కోవిడ్ అనేది ఓకే, మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ పోవాలి కానీ, బట్ ఈక్వల్ ఏంటంటే లైఫ్ స్టైల్ స్ట్రెస్ అగైన్ దాని మీద దృష్టి పెట్టడం బికమ్స్ ఈక్వలీ